శ్రీరామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో ఒక సామెత ఉందండి. ఏంటంటే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని. అబ్బో! దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. మహిళా సంఘాలు విమర్శలు చేశారు. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీకి స్వాతంత్రం ఉండదు అని. దాని అక్కడ ఏమన్నంటే ఏదో భర్తా రక్షతి కౌమారే పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వనే, వార్ధక్యంలోనేమో పుత్రుడు అండలో ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని చూడండి, ఆడపిల్లల్ని ఏదైనా మగపిల్లలాగా వదిలిపెట్టలేరండి. మనం ఎన్ని స్వేచ్ఛ ఉంది. ఆధునిక సమాజం అన్నా ఆడపిల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాడు ఫోన్ చేసి అమ్మా ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని భయపడుతుంటారు. తల్లిదండ్రుల భయం అది. అదేదో ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని అనుమానించడం కాదు. సంఘం అలా ఉంది ఇవాళ. ఎవరెక్కడ చీకటి పడిందా అంటే ఇంటికి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులు, అందుట్లో ముఖ్యంగా తల్లి చాలా బాధపడుతుంటుంది. తను పిల్ల ఇంటికి వచ్చే వరకు ఒక అయ్యే చేతిలో పెట్టే వరకు. ఆ తర్వాత ఆ బాధ ఏదో వాడు పడతాడు, భర్త పడతాడు. ఆ భార్యను తీసుకురావటం, ఆఫీసులో దింపటమో, దానికి ఏర్పాటు చేయటమో, ఎక్కడనో అని. ఇప్పుడు పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులు పడతారు, ఆ తర్వాత భర్త పడతాడు, ఆ తర్వాత కొడుకు పడతాడు, మా అమ్మ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు ఏంటని. ఇది స్త్రీ యొక్క ఒక రక్షణ వ్యవస్థ అది. దాన్ని మన వాళ్ళు క్షమించాలి. అలా నేను చెబుతున్నందుకు అర్థం చేసుకోవడంలో తేడా వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఏమి మాకు మేము రక్షించుకోలేమా, మాకు మేము ధైర్యం, ఏవో చెప్తారు. గాంధీజీ అంతటి వాడు ఆయన అన్నాడండి, మనకు స్వాతంత్రం ఇవాళ కదయా వచ్చింది, ఎప్పుడైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళగలుగుతుందో రోడ్డు మీద, ఆ రోజు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఆయన చెప్పినట్టుగా మనకు గాంధీ జీవిత చరిత్రలో వాటిలో మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు ఆయన కూడా అంతటి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడుగా ఈ మాట అన్నాడంటే, ఆయన కూడా ఈ స్త్రీ వ్యవస్థలో ఉండేటువంటి ఈ మహిళలు పడే బాధల్ని వాటిని ఆయన గమనించాడు. రక్షణ లేదనే విషయాన్ని ఆయన, మనం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టినా, ఏం పెట్టినా కూడా ఎక్కడో చోట అవమానాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఏదో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కూడా ఏకత్రైవాన్ రాగం ఒక పక్కనడం, ఒక పక్క దాని గురించి. ఇద్దరూ ప్రేమించేసుకుంటే అది వేరే విషయం, కులం మతం అదే వాళ్ళు సుఖంగా బతుకుతారు. అది కూడా లేదు. ఒంటరిగా వాడు నువ్వు నన్ను ప్రేమించంటాడు, ప్రేమించలేదంటే యాసిడ్ పోసేయటమో లేకపోతే ఒక కత్తితో కోసేసి చంపేసి ఎన్నో ఇవాళ సంఘాల్లో మనం చూస్తున్నామండి. దీనికి రామాయణంలో కూడా ఒక చోట మనకు దీనికి సమాధానం కనిపిస్తుందండి. కనిపిస్తూ అప్పుడు ఆవిడ వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో ఆవిడ కౌసల్య చాలా బాధపడుతుంటుందండి. బాధపడుతున్నప్పుడు దశరథుడితో అంటుంది, భర్తతో అంటుందండి, లోకంలోనయా ఎవరైనా ఆడవాళ్ళకి అప్పుడు కూడా ఇదే సమాచారం, ఇదే సాంఘిక వ్యవస్థ. ఆమె అంటున్నదిట, ఓ మహారాజా, నువ్వు తండ్రివైనటువంటి నీ చేత నా కొడుకు వంచింపబడ్డాడు, అడవికి పంపబడ్డాడు. ఇప్పుడు నాకు ఏమిటి రక్షణ? నువ్వా ప్రాణం ఉంటుందో లేని స్థితిలోనేమో అల్లాడిపోతున్నావు నువ్వు. ఇప్పుడు నా రక్షణ ఎవరు చూస్తారు అనేటువంటి బాధపడుతూ రామాయణంలో ఒక శ్లోకం ఉందండి. ఇది మనం గమనించాలండి. రామాయణం అనేది ఏదో సీతారాములు కథ మాత్రం కాదు. ఇది మీకు మనవి చేస్తున్నాను. మన సాంఘిక వ్యవస్థకు, సమాజంలో జరిగేటువంటి అనేక సంఘటనలకు దర్పణమైనది, దానికి సూచన చేసేటువంటి ఇది కూడా రామాయణానికి ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నానండి. ఇక్కడ ఆవిడ అన్నమాట చూడండి, ఒక శ్లోకం చెప్పిందండి కౌసల్య. వాల్మీకి చెప్పాడు కౌసల్య చేత. ఏమన్నదంటే, గతిరేఖా పతి నార్య అంటే స్త్రీ అండి. ఒక ఆడదానికి రక్షణగా దిక్కుగా ఉండేవాడు ఎవడు అంటే మొదట భర్త ఉన్నంతసేపు భార్యకి ఒక రక్షణ అండి. ఆయన పక్కన నాకేం పర్వాలేదు, ఒక ధైర్యం.
అసలు ఎవళ్ళు ఎదుటివాడిని ఎంతమంది మిగిలిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆవిడేం పట్టి మా ఆయన పక్కనున్నాడు అంటే ఆడదానికి ఓ ధైర్యం. గతి అంటే ధైర్యం అనమాట అది. దిక్కు. గతిరేకాపతి. స్త్రీకి మొదటి రక్షణ ఎవరు అంటే భర్త. ఏమండి? ద్వితీయ గతి ఆత్మజ. భర్త ఎక్కడికి అన్నప్పుడు వాళ్ళ అబ్బాయి, రే నాయన రారా నన్ను కొంచెం బజారు తీసుకెళ్ళు అంటుంది. మొదటి దిక్కు భర్త, రెండోది ఎవరు? ఆత్మజ. ఆత్మజ అంటే కొడుకు, కన్న కొడుకు. మూడో దిక్కు ఎవరు? తృతీయ. రామాయణం చెబుతున్నదండి. జ్ఞాతయ. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వీళ్ళు మూడోదండి, మూడో కేటగిరీలో. ఫస్ట్ ప్రిఫరెన్స్ భర్త, రెండు కొడుకు, ఆ తర్వాత అన్నదమ్ములు వాళ్ళును. రాజన్ చతుర్థీనేహ విద్యతే. ఇక నాలుగో మార్గం లేదయ్యా ఆడదానికి రక్షణ అని చెప్పింది కౌసల్య. కాదు, కౌసల్య చేత వాల్మీకి చెప్పించాడు. ఇది ఈనాటికి మనకు వర్తిస్తుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే స్త్రీకి ఎవరు రక్షణ అన్నట్లయితే మొట్టమొదట భర్త. అప్పుడు అంటుంది, నువ్వు ఇప్పుడు రేపో మాపో అన్నట్టు నేను ప్రాణం వదిలేస్తానంటున్నావు, కొడుకేమో అడవులకు వెళ్ళిపోయినాడు, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, ఇప్పుడు నా దిక్కు ఏమిటి అని అడిగిందండి భర్తని. అది ఆవిడ బాధపడుతూ చెప్పింది. నన్ను ఎవరు చూస్తారు? భర్తుడు చూస్తాడా? కౌసల్య కైక చూస్తుందా? నేను ఎలా బతకాలి అని ప్రశ్నించింది కౌసల్య దశరథ మహారాజును. ఇది మన సాంఘిక వ్యవస్థను కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకు వయసు వచ్చేటికి ఈ భార్యను ఎలా కాపాడుకోవాలి, పెద్ద వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి రక్షణ ఏమిటి, వాళ్ళకి ఏర్పాటు ఏంటి, కూతురో కొడుకో ఏదో ఒక ఏర్పాటు చేయాలి. మనం ఉండంగానే గాలికి వదిలేసి నేను ఉన్నంతకాలం బాగా బతుకుతున్నాను, నా బతికేదో నాకు, దాని కర్మ దాంది అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదండి భర్తకి. అది రామాయణం చెబుతున్నది. నా దిక్కు ఏమిటి అని అడిగింది భర్తని. నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు నా కొడుకును అడవికి పంపించావు, ఒక్కడే కొడుకు అని అడిగింది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తానండి. రాయబారానికి వెళ్ళే శ్రీకృష్ణుడితో ద్రౌపది ఒక మాట అంటుందండి. ఒక పద్యం తిక్కన చాలా చక్కగా అసలు స్త్రీ పరిపూర్ణత్వాన్ని ఆ పద్యంలో చెప్పండి. వరమున్న బుట్టి తిన్ భరతవంశము జొచ్చితి, అందు పాండుభూవర్ణకు కోడలైతి, జనవంద్యుల బొందితి, నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడచితిన్, సహజన్ముల ప్రాపుగాంచితిన్, సరసి జనాభా ఓ కృష్ణ ఇన్నిట ప్రశస్తికి నెక్కినదానంతయున్నంటుంది. ఓ కృష్ణ, నేను స్త్రీ పరిపూర్ణత్వం, స్త్రీకి ఏమి హంగులు ఉండాలో అన్నీ నాకున్నాయి. వరమున్న బుట్టి తిన్, నేను మామూలుగా మనుషుల గర్భంలో పుట్టా, అగ్నిగుండంలోంచి పుట్టాను, గొప్పదాన్ని నేను. అటువంటి దాన్ని నేను పరాభవాన్ని పొందాను దుశ్శాసనుడి చేతని చెప్తా అక్కడ స్త్రీకుండా పరిపూర్ణత్వం చెబుతున్నాడు. ఒకటి, వరమున బుట్టి తిన్, మంచి ఉత్తమ జన్మ, మంచి కులంలో పుట్టడం, మంచి యొక్క రాజవంశంలో పుట్టడం. తర్వాత ఏమిటా, జనవంజుల భర్తను పొందటం. భర్తను పనికిరాని వాళ్ళు కాదు, వాళ్ళు భర్తను వెడుతుంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారం, జనుల చేత నమస్కరించబడేవాళ్ళని భర్తలుగా పొందాను. అది రెండవ క్వాలిఫికేషన్ స్త్రీకి, అంటే మంచి భర్తను పొందడం. ఇంకా కొడుకులు పొందాలి, అప్పుడు లేకపోతే మూడోది. ఇది కొడుకులు లేకపోయినా కూడా లోపమే. నీతి విక్రమ స్థిరులకు, రాజనీతి పరాక్రమ స్థిరంగా ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు యుద్ధం చేసాబే మళ్ళీ నాకు భయం అండి అనకూడదు. రాజనీతి పరాక్రమం కలిగిన కొడుకుల్ని నేను పొందాను, స్థిరులకు పుత్రులను బడచి తిన్. ఇంకా నాలుగో చెప్తున్నదండి ద్రౌపది, సహజన్ముల ప్రాపుగాంచి తిన్. ఆడదానికి తండి అన్నదమ్ములు లేకపోతే కొన్ని సంబంధాలు కూడా రారండి ముందుకి. ఆ అన్నదమ్ముల రక్షణ. భర్త ఏదైనా అన్నప్పుడు బెదిరిస్తుంటుంది, మా అన్నయ్యతో చెప్తాను జాగ్రత్త, ఏమను ఏంటి అలా తిట్టేస్తున్నావేంటి నన్ను అనే ఒక ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నదమ్ముల వల్ల కలుగుతుంది ఆడదానికి. అంటే అంత మాత్రాన ఏదో ఆడది స్వాతంత్రం లేదని కాదండి. మనం అర్థం చేసుకోవడంలో ఈ శ్లోకాలని, ఈ పురాణాలని మనం అర్థం చేసుకోవడంలో తేడా ఉంది, అంతకంటే ఏం లేదు. ఆవిడ చేతకాందని కాదు, ఆవిడ చేతైనా ఆవిడకి అదొక రక్షణ. సహజన్ముల ప్రాపు, అన్నదమ్ముల యొక్క రక్షణ గల దానను, ఇంత ప్రసిద్ధి చెందిన దాన్ని నన్ను ఇంత పరాభవం పొందానయా అని రాయబారానికి వెళ్ళే కృష్ణుడితో ద్రౌపది చెప్పింది. ఇటు రామాయణం చూసినా, ఇటు భారతం చూసినా కూడా స్త్రీ అనే దానికి వీళ్ళ యొక్క రక్షణ అవసరము. అది స్త్రీకి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. స్వస్తి.